చూసారా ఫ్రెండ్స్, మా వరలక్ష్మి గుడ్డులు తెచ్చింది. దీంట్లో ఈరోజు బీట్రూట్ జ్యూస్ వేసినాను. ఎందుకు చూసారా, బీట్రూట్ జ్యూస్ వేయడం వల్ల మారిపోయింది కలరే, ఎక్సలెంట్ కదా. సో దాంతోపాటు నిన్న మా వరలక్ష్మి పచ్చడి అయితే సూపర్ అంటే సూపర్ చేసింది. ఇంకో విషయం ఏంటంటే 29కి మా ఫ్రెండ్ వాళ్ళ మ్యారేజ్ ఉంది కొల్లాపూర్లో. సో అట్లనే నేను బర్రెలక్కను కలుస్తాను ఈసారి. సో అక్క మాటల్లోనే చూద్దాం మాట్లాడుతుందో ట్రై చేద్దాం భయ్. ట్రై చేయడం లేమని చెప్పు. అప్పుడు అంటే మాట్లాడుతుండే అక్క ఎమ్మెల్యే సీట్కి, ఇప్పుడు ఎంపీ సీటు కదా, అక్క మాట్లాడుతుందో లేదో. సరే కొల్లాపూరే కదా ఎనీవే. సో అటు వెళ్ళినప్పుడు ఆ విధంగా చేస్తాం. దోశ చూడండి ఎంత బాగా అయ్యిందో అనుకుంటున్నాను. మమ్మీ గుడ్డు తీసుకో, ఓ లొమ్మి. ఎందుకంటే దోశల పిండి చాలా తక్కువ ఉంది. ఈ టైంలోనే వేస్తే చాలా బాగా అరుదుగా టేస్టీగా ఉంటుందని అనుకుంటున్నాను. బిస్కెట్ పీ తెచ్చుకున్నావా? అట్లుంటుంది ఫ్రెండ్స్. అంతేలే. అది వేయి, పచ్చడి వేయి. అది ఎందుకంటే చెప్పు, ఎండాకాలం కదా అందుకే తక్కువ ఉంటుంది. అది మాడుతున్న ఎండలు, జర జాగ్రత్తగా ఉండండి అబ్బా. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఎండాకాలంలో ఎక్కువగా సబ్జా గింజలు తాగండి, నిమ్మకాయ నీళ్ళు అవి చేయండి, చేసుకొని తాగండి. ఒకవేళ బయట వెయ్యి కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటే ఇంట్లోనే చేసుకొని పోండి. లేని వాళ్ళైతే ఇంట్లో చేసుకోండి, ఉన్న వాళ్ళైతే నిమ్మకాయ నీళ్ళు మజ్జిగ అలాంటివి తాగండి. ఎందుకంటే ఏది చేసినా మన మంచికే, ఓకేనా. మన హెల్త్ కోసమే, ఇంకా వేరే ఉద్దేశం అయితే ఏం లేదు, ఓకేనా ఫ్రెండ్స్. మీకు ఎలా ఉందనేది కింద కామెంట్ చేయండి. వంట చేస్తున్నామమ్మా, వంట చేద్దా? ఇంకా మా వరలక్ష్మికి వంట నేనే చేయాలక్క, తెలుసాక. వంట నేను చేస్తేనే ఆమె తింటుంది, ఆమె చేస్తే తినదు. అట్లా అంతే అంటావా అక్క? దోశ అమ్మ, వేడి దోశ. అక్క నిన్నమ్మని వస్తలేవు, ఎండలకు నువ్వు బయటికి వెళ్తలేవా ఏంది? ఓకే. అది మేము ఈరోజు ఒక్కరోజు అక్క, రేపటి నుంచి డుమ్మా. మేము ఊరికి వెళ్తున్నాం, 5 రోజులు వెళ్తున్నాం. అక్కకి అరే వీళ్ళు డుమ్మా అంటే ఇల్లు ఖాళీ చేస్తుర్రేమో అని అనుకున్నాను. అది మ్యాటర్. అది ఫ్రెండ్స్, ఇక అక్కతో అయితే కొద్దిసేపు మాట్లాడినా. సో దోశ ఎట్లా అయిందో చూస్తుర్రు కదా. కానీ వాళ్ళు చేస్తేనేమో ఒక వెరైటీ అనిపిస్తుంది, కానీ మనం చేస్తేనేమో ఎప్పుడు ఒకలాగా అంత టేస్ట్ కొట్టదబ్బా. ఎందుకంటావు? నేను చేస్తేనేమో తినబుద్దే అంత కాదు. అదే మీరు ఎట్లా అదేంది పాశముఖాలతోనే చేస్తారు వంటలన్నీ. స్నానం చేసుకొని పూజ చేసి అట్లా చేయరు మీరు, డైరెక్ట్ పాశముఖాలతోనే చేస్తారు. కానీ ఇంత టేస్టీగా ఉంటాయి. మేము ఎట్లా చేసినా మాకు అందుకు అంత టేస్ట్ రాదు. ఏమైనా కలుపుతారా మీరు ఏమన్నా? సో అది ఫ్రెండ్స్, ఫస్ట్ దోశ నేనే తింటా. ఓమ్మా వరలక్ష్మి గారు, ఐఎమ్ మై ఫస్ట్ దోశ వేసుకున్నాను, మీరు వేసుకోండి. వేసుకోరా? వేసే తింటావా? సరే తిను, తప్పుతుందా ఇంకా నాకు? వేసే తింటా అనే టేక్ వచ్చింది మా వరలక్ష్మి. అట్లుంటుంది చూడండి ఫ్రెండ్స్. అందుకే అంటారు భర్తలు వంటలు నేర్చుకోకండి అబ్బా. ఎందుకంటే వంటలు చేసుకుంటే అంతా నెత్తి మీద వాడేది మనకే. అగ్గి వస్తుందా లేదా? వస్తుంది. బుస్సు అంటలేదు. కారం పక్కన పెట్టాలి, ఎన్ని పనులు చేయాలా మమ్మీ. వేయాలా? డబ్బులు ఏమైనా కావాలా?
పోయి చూసుకొని ఇచ్చేసి కొద్దిగా. అది మా అబ్బికి ఈరోజు బీట్రూట్తోని దోశ వేసాను. సో తిన్నాడు ఎట్లా ఒకటి. అది ఫ్రెండ్స్ పోతుండేమో పోయిండా దిగేసింటాడు నాకు తెలిసి. ఉన్నాయి ఉండు 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 ఇంకా 10 రూపాయలు ఇద్దాం. మనంతు మన సాయం చేద్దాం. ఓకేనా అబే? ఇంత పెద్ద దోశ ఎప్పుడైనా చూసారా? సో ఇదే లాస్ట్ దోశ. అది ఫ్రెండ్స్ ప్లీజ్ 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 ఒక్క లైక్ చేయండి అబ్బా. మీ లైక్తో మా బూస్టింగ్ పెరుగుతుంది. ఎందుకో ఈ మధ్య లైక్లు చేస్తలేరు కదా. ఏమన్నా మాట్లాడతావా? 20,000 మంది 21,000 సబ్స్క్రైబర్లు ఉండి అసలు వీడియోస్కి అయితే పర్ఫార్మెన్సే లేదు. అలిగిర్రో లేకపోతే మమ్మల్ని తిడుతుర్రో అర్థమవుతలేదమ్మా. సరే ఎనీవేస్ ఇక మా లైట్ తీసుకోవాలి. ఎనీవేస్ ఇంకా రేపు బర్రెలక్కని పోయి కలిసిన తర్వాత అటు పోతా. సో గ్యాస్ బంద్ చేసిన. లాస్ట్కి ఒక గుడ్ అయింది. మా బంగారం ఇన్ని రోజులకి నేను నూడిల్ తెచ్చినాను భయ్యా. ఆమె మాటలోనే విందాం. అది మొత్తం తినేస్తావా లేకపోతే నాకేమన్నా నాకు ఇస్తావా? నా సమ్మర్ కదా, సమ్మర్ అయిపోయే వరకు కొంచెం బయట వస్తువులు తినొద్దు. అన్నిట్లో కల్తీ వెళ్తుంది భయ్, ఏ టు జెడ్. ఎందుకో ఇలా రేపు మా ఆయన ఊరికి వెళ్తుండు, నేను మమ్మీ వాళ్ళ ఇంటికి పోతున్నా. 5 days దూరం దూరం తీరం లేని దూరం. ఎందుకో దగ్గర ఉంటే ఇట్లా ఊకే కొట్టుకుంటాం తిట్టుకుంటాం. కానీ ఆయన రేపు పోతుందంటే నాకు ఇయ్యాలనే ఎట్లా ఉంది. పొద్దున్న పోపు అన్నా బట్టలు సదురు అంటే సరే ఏ పోతే అవసరమా, సాటర్డే పోవే సండే పోవే అంటే లేదు పోవాలి. ఇక వాళ్ళంతా కనుక ఖచ్చితంగా ఫోన్ చేసారు కదా. వాళ్ళు ఇప్పటి ఫ్రెండ్స్ కాదంట, మ్యారేజ్ కాకముందు వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ ఉంటుండే అంటేనా. అక్కడ పోతా అని అన్నాడు. సరేలే ఇక నేను కూడా మా మమ్మీ వాళ్ళ ఇంటికి పోతా, రెస్ట్ తీసుకుంటా అని నేను కూడా ఓకే అన్నా. సాస్ కావాలా? ఎర్రగొల్ల ఇంట్లోనే ఎక్కువ బతికినా నేను. సో వాళ్ళ దగ్గరికి పోదామని. ఇంత తినను మమ్మీ. తిను నీ ఎప్పటి నుంచో నూడిల్ అంటున్నావు, ఇప్పుడు తిను. ఏదో నార్మల్ కొంచెం అప్పుడు ఇట్లా అంటావు. ఉండి ఉండి ఒకసారి అట్లా అట్లానూ అనిపిస్తుంది. పోవద్దు ఇప్పటికీ నా మనసులో అయితే బయటికి పో నేను కూడా మా ఇంటికి పోతున్నాను నువ్వు పో అంటే అంటున్నా. కానీ లోపల మాత్రం అవసరమా, మన ఇంట్లో మనం ఉంటే ఎంత మంచిగా ఉంటుంది అని అనిపిస్తుంది. ఇక పొద్దున అయితే ఇంకా నాకైతే ఏడుపు వస్తుంది. ఇక కానీ ఎంత భార్యాభర్తల బంధం అంటే అందుకే మా దేవుడు 3 ముళ్ళతోని ఒకటి చేస్తాడు. 3 ముళ్ళతో ఒకటి చేస్తాడు. భార్యతోని 3 చెరువులు నీళ్ళు తాగిపిస్తాడు. తాగాలే మరి. నీకు చెప్పు, ఇది చెప్పవేంది మరి? నిజంగా మమ్మీ నీకు ఏం అనిపిస్తలేదా? నాకు స్వాతంత్రం వస్తుంది. ఇప్పుడు ఫ్రీడమ్ ఫైటర్ అని విన్నావా? సరే ఆ ఫ్రీడమ్ ఎట్లుంటుందో వచ్చినాక మేము మళ్ళీ ఒక వీడియో తీసి పెడతాము. మా ఇంట్లో నాకు ఎట్లా ఉండే, నేను బయటికి పోతే ఎట్లా ఉంది, 5 days మధ్య మాకు ఎన్నిసార్లు గుర్తొచ్చినాం, ఎట్లా ఏంది అని ఒక వీడియో తీసి పెడతాం. ఆ రోజు తెలుస్తుంది ఈయనదేందో, ఈయన ఎంజాయ్ చేసిండా లేదా అని. ఆ రోజు తెలుస్తుంది. నా భార్యతో ఎంత ఆనందంగా బయటకు వెళ్ళిపోయాను. మీతో ఉంటే భయమే అమ్మా. 10 నిమిషాలు అటు పోతేనే ఏమైంది ఫోన్ చేసి ఎత్తుతలేవు అని అంటారు. అదే ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్
ఒక్క లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు ఇంకా విలేజ్ నుంచి మన బరేలకని అందరినీ కలుస్తూ మా విలేజ్లో ఎంతమంది పాత ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరినీ కలుస్తున్నాను. చాలా రోజులైంది. ఎప్పుడో ఇంటర్లో చదివినప్పుడు అబ్బా అదేదో ఎన్నో బ్యాచ్ 2017-16 బ్యాచ్ ఇంటర్ నేను చదివింది. సో అప్పటి నుంచి ఇప్పటివరకు కన్సర్ట్లో లేను. ఆటోమేటిక్ వాళ్ళే ఫోన్ చేసి వాళ్ళే పిలిచిర్రు. సో వద్దు అనలేక కాదు అనలేక మధ్యలోనే వెళ్ళిపోతున్నాను. అది భయ్యా ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ ఉన్నా భయ్యా. ఎంజాయ్. బాయ్.